మా గురువు గారికి ఆత్మీయుడు ఆత్మబంధువు డి సుబ్బరాయుడు గారికి మా బావ బోడెల్లుకు ఇంకా వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ టైం నేను ఈ టీవీ అటెండ్ అవ్వడం అంటే నిజంగా ఈరోజు రావడం అనేది కేవలం మా గురువు గారి కోసం కాదు, రామకృష్ణ ప్రసాద్ గారు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాడు. మీకోసం కాదు సార్ వచ్చాను. ఎందుకంటే ఆయన ఏదైనా పెట్టి తప్పించుకోవచ్చు, కానీ రామకృష్ణ ప్రసాద్ గారు అంటే మా గురువు గారికి రైతే లాగా ఐఎమ్ నాట్ వెల్, బాంబేలో ఉన్నాను, ఇక తప్పని పరిస్థితి వచ్చాను. ఇది మా సంస్థ, అంటే మా తండ్రి గారి సంస్థ, అంటే మా సంస్థ. మా సంస్థలో టీవీలో 2,500 అభిషేకం పాట కూడా ఉందిగా గురుగారు, మరి అది కూడా కనిపిస్తావా నాకు? వద్దు బాబు, టీవీ చూస్తూ టీవీలో ఎక్కువ చూడము, పేపర్లు ఎక్కువ చదవను, టీవీలు చూడను. అంటే మరి ఎలా సార్, ఏదో కొన్ని సినిమాలు చూస్తుంటాను. అంటే పేపర్ తీస్తే అన్యాయం, అక్రమం, మోసం, దగ. టీవీ న్యూస్ చూస్తే సేల్టీ. ఇది చూస్తే నాకు బీపీ వస్తుంది. ఒక్కొక్కరిలో ఒక క్యారెక్టర్. ఒక ఇంట్లో 5 మంది బిడ్డలు పుడితే 5 మంది ఉంటే క్యారెక్టర్ ఉండదు. ఒకరు డిఫరెంట్ క్యారెక్టర్, ఐఎమ్ డిఫరెంట్ క్యారెక్టర్, ఐఎమ్ డిఫరెంట్ మెంటాలిటీ. అన్యాయం సాధించలేదు, చూసినా చదివినా. అందుకే ఎక్కువ ఎలా జరిగితే అలా జరుగుతుంది అనుకుంటూ ఉంటాను. పోరాడదాం అనుకుంటే నీకెందుకు లేదా అంటూ ఉంటారు. నీకెందుకు అంటే గాంధీ మహాత్ముడు రాడు, నెహ్రూ రాడు, సుభాష్ చంద్రబోస్ రాడు, అన్నయ్య నందమూరి తారక రామారావు గారు రాడు, రాజశేఖర్ గారు రాడు, చంద్రబాబు రాడు, మన కేసీఆర్ గారు రాదు. రాను ఆరోగ్యం ఇంట్లో కూర్చొని పర్యాటకులు అనుకున్న జీవితంలో సమాజం కోసం పోరాడాలి. సమాజంలో మంచో చెట్టో మాట్లాడాలి. దాని కష్టాలు ఎదురుగడ్డలు ఉంటాయి. పోరాడమే జీవితం. అందుకే ఖండేకర్ చెప్పాడు, జీవితం దేవాలయం వంటిది కాదు, యుద్ధ భూమి వంటిది అన్నాడు. అది నా మనస్తత్వం. ఏదైనా చాలా సంతోషం ఈరోజు మీరు రావడం. టీవీ ఆర్టిస్టులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. చట్టబడిన పర్వాలేదు. టీవీలో యాక్ట్ చేయడం ఏంటి? టీవీలో యాక్ట్ చేసిన వాళ్ళ సినిమాలో పెట్టకూడదు, వాళ్ళకి యాక్టర్సా అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకున్న వాళ్ళు యాక్టర్స్ కాదు. వేదిక ముందు ఎక్కాలి, ముందు డ్రామా, స్టేజ్. ఆ స్టేజీ మీద ఆ కలం పనిచేసింది కాబట్టి ఇంతటి గొప్ప వ్యక్తి దాసనారాయణరావు గారు, మా గురువు గారు. అక్కడ ముందు తెలియజేయడానికి చూపించుకోవాలి. మా అవకాశం దొరికింది ఎప్పుడు చిన్నప్పుడు, వీధి నాటకాలు. అలాగా ఈ రోజు టీవీ షోస్ అంటే నా గౌరవం. మీ అందరి మీద విపరీతమైన ప్రేమ, గౌరవం టీవీ ఆర్టిస్టుల మీద. ఎందుకు చెప్తానంటే నేను కూడా యాక్ట్ చేద్దాం అనుకున్నాను టీవీ షోస్. ఓపిక లేక ఇక ఉన్న పనుల ఒత్తిడి వల్ల నేను మానేశాను తప్ప, కానీ మంచి స్టోరీస్ ఏదైనా ఉంటే చేయాలని కోరుతున్నాను. అలాగే నచ్చని ఒకటి ఉంది నాకు. బట్ చూస్తున్నారు, స్త్రీని పక్కా విలువగా చూపిస్తుంటారు కొన్ని దీనిలో. అంత విలువసు లేదు. మన తల్లి స్త్రీ, మన అమ్మ అంత విలువైనటువంటి. కాకపోతే నాకు తెలిసిన మా కుటుంబాలు ఎక్కడ లేదు. నాకు తెలిసిన 20 కుటుంబాలు 100 కుటుంబాలు కూడా అంత విలువైస్తాను. మందరం కూడా ఒక విషయం కోసం వచ్చింది, వేరే అలా చేసింది. కానీ రామాయణంలో కూడా స్త్రీ మూలకారకురాలు. రామాయణం జరగడానికి అందరూ తెలుసు, చదువుకున్న పరిస్థితులు. మందర, ఆ తర్వాత పైకి
ఇంకోటి అశోకనక రకరకాలుగా ఉన్నారు. ఆ జాగ్రత్త తీసుకుంటే స్త్రీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రామాయణం అలా అవడానికి అదృష్టం కొరకు. అదొక్కటి తప్ప స్త్రీ చాలా గొప్పది, తల్లి చాలా గొప్పది. ఇక ఆ విధంగా చూపించేస్తున్నారు రైట్ న్యూస్ కాటుక అది ఇది పెట్టి. అదొక్కటి తప్ప ఇంత అయ్యేలేదు. టీవీలో నటించినటువంటి నటీనటులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరందరూ ఇంకా గొప్పవాడు కావాలని, సినిమాల్లో కూడా యాక్ట్ చేయాలని. సినిమాలో యాక్ట్ చేసినప్పుడు లక్ష్మీ ప్రసన్న అమెరికాలో యాక్ట్ చేసింది ఒక షో, సిల్వర్ స్టాలిన్ అంతేనా, నాకు పేరు తెలియదు. అతనితో టీవీ షోలో యాక్ట్ చేసింది మా అమ్మాయి. మరి అంతటి గొప్ప నటుడు టీవీ షోలో వచ్చి యాక్ట్ చేస్తున్నానంటే నా ఉద్దేశం సినిమా కంటే కూడా టీవీ చాలా గొప్పది. ఇది రాజేంద్ర దర్శకుడు మా బ్యానర్లో కూడా చేశాడు. నాకు బాగా ఇష్టం అతనికి, మంచి డైరెక్టర్. సాంకేతిక నిపుణులకు కూడా ఈ సినిమాలో పనిచేసిన సాంకేతిక నిపుణులకి, రచయితలకి అన్నిటికీ మించి ఈ టీవీ అంటే నా టీవీ అనుకుంటూ ఉంటాను. నాకు రామగౌడ గారికి బాగా ఇష్టం. బాధ్యులను కూడా నా సినిమాలంతా చాలా చీప్గా చూపించేసాడు ఆ కంపెనీ సైతం. దాదాపు 30 సినిమాలు ఇంకా టీవీ రేట్లు ఉండవండి, సినిమాలకు పంపుతుంది రైట్ చూసుకోండి. ఇదే రికార్డ్ చేయండి, చాలా చీప్గా తీసేసుకున్నాడు మన బాబు అంటే కూడా నాకు బాగా ఇష్టం, చాలా సంతోషం. రాజేంద్ర నేను చూశాను కొన్ని నటీనటులకు ముఖ్యంగా చెప్పేది, దాసరి నారాయణరావు గారు మా అక్కయ్య దాసరి పద్మ ఆ బ్యానర్లో టీవీలో 2500 షోస్ రావడం మీ అందరికీ కూడా చాలా గొప్ప అదృష్టం. మా గురువు గారు ఇది మామూలు విషయం కాదు, అదొక చరిత్ర, అదొక గ్రంథాలయం. కాబట్టి చాలా సంతోషం ఈరోజు రావడానికి. మీ అందరికీ మరొకసారి అభినందనలు. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని. కొత్త సంవత్సరం, ఆంధ్ర కొత్త సంవత్సరం, ఉగాది రాబోతుంది, సంక్రాంతి అన్నీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.